ఒక్కసారే సామాను తీసుకువెళితే భుజంగరావు గారికి అనుమానం వస్తుంది. ఒక్కొక్కటి చెప్పున కొత్త రూంలోకి తీసుకువెళ్లాలని ముందుగా పుస్తకాలన్నీ 2 సంచుల్లోకి సర్దుకుంటుండగా రంగొచ్చింది. టిఫిన్, కాఫీలతో పాటు కవర్ కూడా ఇచ్చి మరలా వస్తానని చెప్పి తురుమంది. ఆ కవరుని చూడగానే రమేష్ త్రుళ్ళిపడ్డాడు. అమృత మళ్ళా ఏం రాసిందో, తనను ఎక్కడ కలవమందో. ఎలాగూ తను ఈ రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాడు. ఈ టిఫిన్, కాఫీల బెడదుండదు. ఉత్తరాలు చదివే బాధ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఎవరు చదువుతారు అని ఆ కవరుని కోపంతో విసురుగా గిరాటేసి చకచకా పుస్తకాలు సంచిలో కుక్కుని 2 చేతులతోనూ ఆ సంచులను బయటపెట్టి రూమ్కి తాళం వేసి కిందకొచ్చేసరికి భుజంగరావు కారిడార్లో పచారులు చేస్తూ కనిపించాడు రమేష్కి. ఇంత ఉదయం ఎక్కడికి బయలుదేరావు? నేనండి, నేను నా బుక్స్ అన్నింటినీ బైండ్ చేయించుకోవడానికి తీసుకువెళ్తున్నాను. బుక్స్ అవసరం కదండి. అవును, ముందు అవేగా అవసరం. అవి లేకపోతే జరగదాయే. బైండర్ ఎన్ని రోజులకి ఇస్తానన్నాడు? 1 రోజుకా లేక వారానికా? త్వరగానే ఇస్తానన్నాడు. వస్తానండి. ఆగవయ్యా బాబు, ఎంత ఉదయమే నువ్వు లేచావని అందరూ లేస్తారా ఏమిటి? తొందరపడి తీసుకువెళితే మరలా నువ్వే మోసుకురావాల్సి వస్తుంది. నేను కాదండి మోసేది, రిక్షా మోస్తుంది. ముందు నువ్వెక్కడి నుంచి మోసుకుని ఆ గుమ్మం వరకు వెళ్ళాలి కదా, ఆ తర్వాత కదా రిక్షా. ఇంతకీ టిఫిన్, కాఫీ తీసుకున్నావా? వాటిని అలాగే ఉంచేశాడు కోపంతో. తీసుకోలేదంటే ఇంకేం చాటభారతం విప్పుతాడోనని తీసుకున్నానని అబద్ధం చెప్పాడు రమేష్. అంతకంటే గత్యంతరం లేక. చక్కగా మాతో టిఫిన్, కాఫీలతో పాటు భోజనం కూడా చేస్తే సంతోషిస్తాను. అసలు నువ్వు కూడా మా కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉంటావని ఆశపడ్డాను. అలా అయ్యే లక్షణాలు నీలో కనిపించడం లేదు. నీలో మార్పు వస్తుందనే ఆశిస్తున్నాను. ఇంక నేను వెళతానండి. వెళ్ళవయ్యా, వెళ్ళు. మా అమ్మాయిలు, అల్లుళ్ళు ఈరోజు మెయిల్లో దిగుతారు. త్వరగా వచ్చాయి, పరిచయం చేస్తాను. భుజంగరావు కంఠం పెద్దగా అరిచింది. నేను రావడమా? చేస్తే రాను. మీ రూమ్కో నమస్కారం, మీకో నమస్కారం అని మనసులో అనుకుని అలాగేనని తల పంకిస్తూ బయటకొచ్చి రిక్షాని పిలిచి సంచులను అందులో పెట్టుకుని బయలుదేరాడు రమేష్. అతని మనసుకెంతో తృప్తిగా ఉందిప్పుడు. రిక్షాని అద్దింటి ముందు ఆపి తాళం చెవి కోసం లోపలికి వెళ్ళాడు. ఇంటి యజమాని వరండాలోనే కూర్చునున్నాడు. తాళం చెవిస్తారా అని అడిగాడు నమ్రతగా. ఇస్తాను అని లోపలికెళ్ళి 2 నిమిషాల తర్వాత తిరిగొచ్చి రమేష్ చేతిలో ఆ క్రితం రోజునిచ్చిన అడ్వాన్స్ తాలూకా 100 రూపాయలు ఉంచేసరికి రమేష్ పై ప్రాణం పైనే పోయింది. ఇదేంటండి? అడగాలని కూడా అడగలేకపోయాడు. నిర్జీవుడైపోయాడు. నీకు రూమ్ ఇవ్వడం లేదు. ఎందుకండి? అతి కష్టం మీద అడిగాడు. మా అబ్బాయి ఇవ్వద్దన్నాడు. మీ అబ్బాయి ఎవరండి? అవన్నీ నీకు అనవసరం. ఇవ్వనంటే ఇవ్వను. నువ్వు వెళ్ళొచ్చు. ఇంకా అక్కడే ఎక్కువసేపుంటే కొట్టేటట్టున్నాడని భయపడి తిరిగి ఆ రిక్షాలోనే బయలుదేరాడు. త్వరగా వచ్చేయ్ అన్న భుజంగరావు గారి మాటలు చెవిలో ప్రతిధ్వనిస్తున్నాయి. ఎందుకన్నట్టు ఈ మాట? తను రూమ్ ఖాళీ చేస్తున్నానని తెలుసా? తెలిస్తే ఎందుకు ఖాళీ చేస్తున్నానని అడిగేవారు కదా. ఈ విషయం ఆయనకి తెలుసుండదు. యథాప్రకారంగా అనుంటారు. అప్పుడే వచ్చేసామేమిటి అని అడిగితే ఏమని జవాబు చెప్పాలా అని ఆలోచించుతున్న రమేష్ రిక్షా ఆగడంతో నెమ్మదిగా దిగి బాడుగా ఇచ్చి పుస్తకాల సంచులను మోసుకుంటూ లోపలికొచ్చాడు. అది చూసిన భుజంగరావు పకపక నవ్వుతూ చదివే పేపర్ని కుర్చీలో పెట్టి లేచి కారిడార్లోకొచ్చాడు. నేను చెప్పానా ఇంత ఉదయమే ఎవరు లేస్తారని అన్నాడు. అది కాదండి, అతను నాకంటే ముందే లేచాడు. మరి నువ్వెందుకు తిరిగి తీసుకొచ్చావు? వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అడిగాడు. అతను ఊరు వెళ్ళిపోయాడంట. తర్వాత చేసిస్తానని ఇంట్లో చెప్పాడట. నీకలాగే కావాలి. నా చేతుల్లోంచి తప్పించుకోవాలనే మహామహా వాళ్ళకే సాధ్యం కాలేదు. నువ్వెంత? మనసులోనే అనుకున్నాడు భుజంగరావు. రమేష్ పుస్తకాల సంచులను మోసుకుంటూ మేడ మీదకెళ్తుంటే నవ్వుకున్నారు. రూము తాళం తీసుకుని సంచులను లోపల పడేసి దిగాలుగా ఆ సంచులను ఆనుకుని మరీ కూర్చున్నాడు రమేష్. తనకిక రూమ్ దొరకదు. అడ్వాన్సు తీసుకుని కూడా ఎందుకు ఇచ్చేసినట్టు? ఇదొక అంతులేని సమస్యగా మిగిలిపోయింది. అలా ఎంతసేపు ఉన్నాడో అంతలోనే చటుకున్న గుర్తుకొచ్చింది. ఈరోజు మెయిల్లో మా అమ్మాయిలు, అల్లుళ్ళు వస్తున్నారు, పరిచయం చేస్తానన్న భుజంగరావు మాట. తనిక ఇక్కడే ఉంటే పరిచయాల వలలో పడేసి కాలేజీకి కూడా వెళ్ళనివ్వడు. తను తొందరగా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవడం మంచిదనుకుని గబగబా తయారయ్యి రూమ్కి తాళం వేసి సగం మెట్లు దిగి ఆగి వంగుని భుజంగరావు ఉన్నాడో లేడోనని చూసి లేడని నిర్ధారణ చేసుకుని మిగిలిన మెట్లు గబగబా దిగి ఒక్క ఉదుటిన రోడ్డు మీదకు వెళ్లి రిక్షాని పిలిచి అందులో కూర్చుని త్వరగా పోనిమ్మన్నాడు రమేష్. రిక్షా ఎంత వేగంగా పోతుంటే అంత తేలికనిపించింది రమేష్కి.
ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోసాగాడు. విజయ షాపింగ్కి వచ్చేసరికి అప్పటికే వచ్చిన రమేష్ని చూసి విష్ చేసింది దగ్గరకు వెళ్ళి. నాకు కావలసిన బట్టలు తీసుకుందామని వచ్చాను అంది. ఆ మధ్య ఎప్పుడో వస్తానన్నారు అని అడిగాడు రమేష్. వీలవలేదు. మీరు తీసుకున్నారా? సెలక్షన్లో ఉన్నాను. క్లాస్కి రాలేదు నిన్న? అవును, నాన్నగారు అర్జెంటుగా రమ్మనమని ఉత్తరం రాస్తే వెళ్లాల్సి వచ్చింది, అందుకే రాలేదు. రమేష్ కావాలనే అబద్ధం ఆడాడు. నిజానికి అతను ఎక్కడికి వెళ్ళలేదు. రేణుకకి ఎక్కువగా ఉంటే బాబ్జీకి సాయంగా ఉన్నాడు. తనెందుకు అబద్ధం ఆడాడో విజయ్ తెలుసుకోకుండా ఉంటే చాలు. మీ నాన్నగారిని కలిశాను, మీకు డబ్బు ఇవ్వమని ఇచ్చారు. హాస్టల్కి వచ్చే టైం లేకపోయింది, రేపు ఇవ్వచ్చు అనుకున్నాను. ఇంతలో మీరే కనిపించారు. 2000 ఇచ్చారు, లెక్క పెట్టండి. ఆదివారం షాపింగ్ అంటే సెలవు అని గుర్తు చేసిన రమేష్ సోమవారం నుంచి కాలేజీ వదలడం, ఆ షాపు దగ్గరకు వెళ్లి నిలబడ్డం, విజయ్ రాకపోవడం చూసి 8 గంటల వరకు ఉండి వెళ్ళిపోయేవాడు. అప్పటికి 5 రోజులైంది. కాలేజీ అమ్మాయిలు ఎక్కువగా వచ్చేదే ఆ షాప్కి. ఏ షాపులోనూ లేనన్ని వెరైటీస్ ఈ షాపులో దొరుకుతాయని ప్రసిద్ధి. అందుకే రోజూ వచ్చి విజయ్ కోసం ఎదురు చూసేవాడు. 6వ రోజు సాధ్యపడింది రమేష్కి. అక్కడి నుంచి తీసుకొచ్చింది కాక ఇంకా లెక్క పెట్టమంటారేమిటి, భలేవారే అని అన్నదే గాని విజయ్ మనసులో అనుమానంగానే ఉంది. రంగన్న 2000 తీసుకొచ్చిచ్చాడు, అమ్మిచ్చిందని. ఇప్పుడు ఈ 2000 నాన్నిచ్చారని రమేష్ చెబుతున్నాడు. నాన్నగారు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారని తనకు తెలుసు. 1000 ఇచ్చి పంపుతున్నారంటే మళ్ళీ పొలం అమ్మారా? మీ సొమ్మును తీసుకొచ్చి మీకు ఇవ్వడమేమిటి? ఎప్పటికైనా అది మీ సొమ్మేనండి అన్నాడు రమేష్ నవ్వుతూ. ఏదండి? అదే మీ నాన్నగారు ఇచ్చేది. దయచేసి నన్ను అండి అనద్దు. మీతో పిలిపించుకోగల అర్హత నాకు లేదు. ఉన్నా అది ఇతరుల వరకే గాని మీకు మాత్రం కాదు. అలాగే. తను తీసుకోకపోతే తన కోసమే వచ్చాను అనుకుంటుందని అవసరం లేకపోయినా 2 ప్యాంట్లు 2 షర్ట్లు తీసుకున్నాడు రమేష్. విజయ చీరలు సెలెక్ట్ చేసుకుంటుంటే అక్కడికి వెళ్ళాడు. ఈ చీర బాగుందా రమేష్? విజయ్ అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియలేదతనికి. అసలు ఆడవారి చీరలు, వాటి నాణ్యత గురించి తెలీదు. ఏది కట్టుకుంటే అందమో కూడా తెలీదు. కట్టుకుంటే మాత్రం అందంగా ఉందే అనుకుంటాడు, లేకపోతే లేదు, అంతవరకే తెలుసు. ఎలా ఉంది రమేష్? మరలా అడిగిన విజయ్కి చిరునవ్వుతో సమాధానం చెప్పాడు. మీకేం బాగుంటుందో అది తీసుకోండి. నన్ను అండి అంటేమేమిటి రమేష్? మీరు యజమాని కూతురు, మీ ఉప్పు తిని బ్రతికిన వాళ్ళం, మీరు గౌరవనీయులు. మీకు మర్యాద ఇవ్వడం నా ధర్మం. మేమెంత సంపాదించినా, ఎంత ఉన్నత విద్యలు అభ్యసించినా మా స్థానం మాదే, మీ స్థానం మీదే. రమేష్ మాటలకి ఆశ్చర్యపోయింది విజయ. ఎంత సంస్కారవంతంగా ఆలోచించాడు. మనసులోనే అభినందించుకుంది విజయ అతన్ని. తనకి నచ్చిన చీరలు తీసుకుని బిల్లు చెల్లించి బయటకొచ్చారిద్దరూ. ఇంకేమైనా కొనాలా విజయ? ఇప్పటికి చాలు, ఇంకా కొంటే నాన్నగారిని ఇబ్బంది పెట్టినట్లవుతుంది. నేనిక హాస్టల్కి వెళ్తాను. నేను అటే వెళ్ళాలి. మిమ్మల్ని హాస్టల్ దగ్గర దింపి నేను మా హాస్టల్కి వెళతాను. ఆటో పిలిచి విజయ్ ఎక్కిన తర్వాత తను ఎక్కాడు. విజయ్ను హాస్టల్ దగ్గర దించి తను వెళ్ళిపోయాడు. రూంలోకి వచ్చేసరికి నీరజ, ఉమా కూర్చునున్నారు. విజయ్ చేతిలోని ప్యాకెట్స్ని చూసి ఒక్క ఉదుటిన వాటిని లాక్కొని కవర్సు చింపి చీరల నాణ్యత పరిశీలిస్తున్నారు. ఈ చీర నేను కట్టుకుంటే ఎంతో బాగుంటుంది, మడత విప్పి భుజం మీద వేసుకుంటూ అంది నీరజ. నాకు బాగుంది ఈ చీర, ఓసారి కట్టుకునివ్వవు అని అడిగింది. ఉమ ఏకంగా చీరను చుట్టేసుకుని. ఆయా లోపలికొచ్చింది విజయ్నే చూస్తూ. మీ అన్నయ్య శేషగిరి గారట వచ్చారు, అర్జెంటుగా మీతో మాట్లాడాలట, పిలుచుకురమ్మన్నారు అంది. బ్యాగ్ని ర్యాక్లో ఉంచి తాళం వేసి కిందకొచ్చింది విజయ. వెయిటింగ్ రూంలో అటు ఇటు పచారులు చేస్తున్న అన్నగారిని చూసింది విజయ. ఆ పచారులు విసురుగా చేయడం, చేతులు వెనక్కి కట్టుకోవడంలో అతను తిరిగినప్పుడంతా చేతివేళ్లు కోపంతో నలుపుకోవడం, ఉండుండి తీక్షణంగా చూడడం కారణం ఏదో అయ్యుంటుందని గ్రహించింది విజయ. ఎప్పటినుంచి సాగుతోంది వాడికి నీకును? గర్జించి అడుగుతున్న అన్నగారి వైపు చూడలేకపోయింది విజయ. ఎవరి గురించి అడుగుతున్నాడో కూడా అర్థం కాలేదు. తనకు తెలిసినంతవరకు ఎవరితోనూ పరిచయం పెట్టుకోలేదు, ఎవరితోనూ తిరగలేదు. అన్నయ్య ఇలాంటాడేమిటి? ఎవరిని చూసి ఎవరనుకుని ఆగ్రహం చెందుతున్నాడో ఆ మాటే అడిగింది శేషగిరిని. ఛీ నోర్మి, నా కళ్ళతో చూసిన వాణ్ణి నేను. వాడు మన నౌకరి కొడుకు, మర్చిపోయావా? నాన్నగారు వాడికి చదువు చెప్పించి ఇంతవాణ్ణి చేశారు. అలాంటి వాడితో నువ్వు కలవడం, పార్కులకి షికారుకి వెళ్లడం, ఎదురు బొదురు కూర్చుని మాట్లాడుకోవడం నా కళ్ళతో నేను చూశాను. అన్నయ్య ఎవరిని గురించి అంటున్నాడో అప్పటికి గాని అర్థం కాలేదు విజయ్కి. ఆ రోజు గార్డెన్లో చెట్టుకొమ్మ పట్టుకుమంటూ విరిగిన శబ్దమైతే ఏమిటో అనుకున్నాం. ఆ కొమ్మను విరిచింది అన్నయ్యనన్నమాట.
ఆ గులాబీ పువ్వును తెచ్చి చేతికిచ్చాడు కాబట్టి బ్రతికిపోయాడు. అదే నీ తల్లో పెడితే వాడి చేతులు ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టి ఉండేవాణ్ణి. షాపింగ్కి వాడిని వెంటబెట్టుకుని వెళ్ళకపోతే నాకు ఫోన్ చేస్తే నేను వచ్చేవాణ్ణిగా. వాడే దొరికాడా? నేను వెళ్లేసరికి రమేష్ ఆ షాప్లో ఉన్నాడన్నయ్య. నేను అతన్ని పిలవలేదు. తల ఉంచుకుని జవాబు చెప్పింది. కుంటిసాకులు చెప్పుకో. నువ్వు ఆ షాప్కి వస్తావని వాడు కలగన్నాడా, లేక నువ్వు కలగన్నావా? మరోసారి నా కంటపడితే మాత్రం నేను సహించలేను. ఏం చేస్తానో నాకే తెలీదు. ఆ తర్వాత నీ ఇష్టం. జవాబుకైనా ఎదురు చూడకుండా శేషగిరి వడివడిగా బయటికి వెళ్ళిపోయాడు. విజయ నిర్ఘాంతపోయింది. ఆ అన్నగారి సంగతి తనకు తెలుసు. అసలు ముందు నుంచి రమేష్ అంటే గిట్టదు. ఆ కోపం అప్పటినుంచి ఇప్పటి వరకు పెరుగుతూనే ఉంది. రమేష్ మంచి మనసు ఒకవైపు, అన్నగారి తీవ్ర ధోరణి మరొక వైపు. ఈ రెంటి మధ్య నలిగిపోతోంది విజయ. రమేష్కేం కాకుండా ఉండాలంటే తను అతనికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. విజయ రూంలోకి వచ్చేసరికి నీరజ, ఉమ చెరుకు చీర కట్టుకుని ముస్తాబై విజయ వచ్చిన తర్వాత బాయ్ బాయ్ అంటూ బయటికి వెళ్ళిపోయారు నవ్వుకుంటూ. వీళ్లతో తనకి చాలా ఇబ్బందిగా ఉంది. ఒక్కరితే ఉండాలనుకుంటే అందుకు వార్డెన్ అంగీకరించలేదు. రూములు ఖాళీ లేవని. తప్పనిసరి ఉంటోంది. ఏమీ ఉంచరు. ఎలాంటి మొహమాటం లేకుండా తన వస్తువులన్నీ వాడుకుంటారు. అయినా తనేమీ అందు. తను కావాలని తెచ్చుకున్న చీరలు వాళ్ళిద్దరూ కట్టుకున్నారన్న బాధ కంటే అన్నగారు తిట్టాడన్న బాధ ఎక్కువైంది విజయ్కి. బాధగా మంచం మీద వాలిపోయింది. ఆమె కళ్ల ముందు ఎన్నో సంఘటనలు లీలగా కదలాడాయి. నిర్మలమైన మనసుతో అతి నిరాడంబరంగా ఉండే రమేష్ని తనే కాదు, ఎవరైనా అభిమానిస్తారు. ఆర్థికంగా చిన్నవాడైతే కావచ్చు, మనసులో మాత్రం కాదు. నీరువంత గంభీరం కలవాడు. అతన్ని తన అన్న ద్వేషించడం అంటే కావాలనే ద్వేషిస్తున్నాడని అర్థం చేసుకుంది. ఏది ఏమైనా అన్నగారి నుంచి ఎలాంటి ఆపద కలగకుండా ఉండాలంటే తను రమేష్కి దూరంగా ఉండాలి. తప్పదు. ఒక నిశ్చయానికి వచ్చిన తర్వాత విజయ మనసు తేలికపడింది. అరటిపళ్ళు తీసుకుని ఆ రోజునే విడుదలైన వారపత్రికలు కొనుక్కుని రేణు దగ్గరకు వచ్చాడు రమేష్. అతను వెళ్లేసరికి రేణు హాల్లోనే కూర్చునుంది. ఆమె చేతిలో చలంగారి నవలుంది. రమేష్ని చూసి నవ్వింది. రమేష్ ఎప్పుడు వెళ్ళినా రేణు హాల్లోనే కూర్చుని ఉండడం చూసి మందలించాడు దగ్గర కూర్చుని. ఏం తోచడం లేదన్నయ్య. ఎంతసేపని ఆ గదిలో కూర్చోను? అన్నయ్య ఉదయమే వెళ్ళిపోతాడు. తిరిగి అర్ధరాత్రికో వస్తాడు. అమ్మకు వంట పని, నాకు మందులివ్వడమే సరిపోతుంది. ఇంకా నాతో మాట్లాడేవారు ఎవరున్నారు చెప్పన్నయ్యా? రమేష్ మనసు బాధపడింది. తను ఇలా అడగడం, రేణు అలా జవాబు చెప్పడం పరిపాటైపోయింది. నీ ఆరోగ్యం కోసమే చెప్పడం రేణు, కోపగించుకోకు బుజ్జగించాడు రమేష్ ఆప్యాయంగా. తనేమన్నా రమేష్కి కోపం వస్తుందని రేణు మౌనం వహించింది. ఆమెకి తెలుసు తన శరీర స్థితి ఏంటో. అందుకే ఇటీవల తగిన జాగ్రత్తలు తనకై తాను తీసుకోవడం మానేసింది. ఒంటరితనం విసుగు కలిగినప్పుడు తనకు తానే స్లీపింగ్ పిల్స్ వేసుకుని ప్రశాంతంగా నిద్రపోతుంది. అది యశోదమ్మకి బాధ కలిగించినా ఏమీ చేయలేని పరిస్థితి. రమేష్ని చూసి యువతలకొచ్చింది. చెప్పడమా మానడమా అన్న సందిగ్ధంలో పడిపోయింది. ఏదో చొరవ, బాబ్జీలాంటివాడే రమేష్ అనుకుని అక్కడికొచ్చి పలకరించింది. ఎప్పుడొచ్చినా ఒట్టి చేతులతో రావేమిటి రమేష్? చిన్నగా విసుక్కుంది. నా చెల్లెల కోసం ఏమైనా చేస్తానమ్మా. అసలు మీరలా అనడానికి కారణం నేను బాబ్జీలా మీ కొడుకును కాదా ఏంటి? అది కాదు రమేష్, ఖర్చు ఎందుకని? నువ్వా తండ్రి చాటు బిడ్డవాయే. ఇలా ఖర్చు పెడితే ఆయనకి కోపం రాదా? కోపమా? మా నాన్నగారు ఎంత పిసినారివారో చెప్పాలంటే ఇప్పుడు టైం చాలదు. నేను ఎంత అడిగితే అంత డబ్బు పంపించవలసిందే. ఎందుకని అడగరేమమ్మా. ఇప్పుడు నా పెళ్లి చేస్తే వరకట్నం కింద కనీసం 10 లక్షలైనా రావాలని అంచనా. కనీసం ఓ 2 లక్షలైనా ఖర్చు కావద్దా? ఆయన చేత్తో ఎవరికి ఏమీ పెట్టి ఎరుగరు. కనీసం ఆయన కొడుగ్గానైనా నన్ను ఈ చిన్న పనులైనా చేయనీయమ్మా. ఛ, ఊరుకో రమేష్, పెద్దవారినంటే కళ్ళు పోతాయి మందలించింది యశోదమ్మ. నీ మీద ఒట్టమ్మా. యశోదమ్మ తల మీద చెయ్యుంచాడు. మరి అంత పీనస్వరాన్నయ్యా మీ నాన్నగారు? అడిగింది రేణు. అవునమ్మా, చిన్నప్పుడు నేనెన్ని బాధలు పడ్డానో చెప్పనా? చెప్పన్నయ్యా, ఉత్సాహం చూపించింది రేణు. తూచా తప్పకుండా వివరించాడు. తను ఇంతటి వాడు కావడానికి కారకులు ఎవరో కూడా చెప్పాడు. ఆ మహానుభావుడి రుణం తను ఈ జన్మలో తీర్చుకోలేనని కూడా చెప్పాడు. శ్రోతలై విన్న రేణు, యశోదమ్మ ఆశ్చర్యపడ్డారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది. చెప్పేది రమేష్ కాబట్టి నమ్మక తప్పలేదు. మరి కొంచెం సేపు ఆ కబురు ఈ కబురు చెప్పి టైం 9 కావడంతో వెళతానని లేచాడు. రమేష్, ఏంటమ్మా? యశోదమ్మ సందేహించడం చూసి దగ్గరకు వెళ్ళి లాలనగా అన్నాడు. ఎందుకమ్మా సందేహం? నేను ఎవరిని ఏ పని చెప్పినా చేసేందుకు సిద్ధం. చెప్పమ్మా. ఉదయం అనగా వెళ్ళిన బాబ్జీ ఇంతవరకు రాలేదు. వస్తాడని చూస్తున్నాను.
వాడొచ్చేటప్పటికి ఏ టైం అవుతుందో. అప్పటికి మందుల షాపులో ఉంటాయన్న నమ్మకం లేదు. ఈ మందులు కావాలిప్పుడు. ప్రిస్క్రిప్షన్ తెచ్చిచ్చింది. దీనికింత సందేహమా అమ్మా? అవి కావాలి ఇవి కావాలని నన్ను శాసించినట్టు అడుగు. కొట్టి తిట్టి చేయించుకో. అంతేగాని నేనేదో ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు భావిస్తావేటమ్మా? ఈ మధ్య బాబ్జీ నేను ఎప్పుడొచ్చినా ఉండడం లేదు. అవన్నీ తర్వాత వెళ్ళి మందులు తెస్తాను. జవాబుకైనా ఎదురు చూడకుండా తొందరగా బయటకు వచ్చాడు రమేష్. నడుస్తున్నవాడల్లా ఆగిపోయి ప్రిస్క్రిప్షన్ వైపు చూశాడు. అదొకటే ఉంది గాని డబ్బు లేదు. అందుకే అంత సందేహించింది అమ్మ. మనసు బాధగా మూలిగింది. మందులు తీసుకుని ఇంటికొచ్చాడు రమేష్. తను వెళ్లే ముందు ఎలా కూర్చునున్నారో ఇప్పుడు అలాగే కూర్చునున్నారు. ఏదో ఆలోచన రాగా తల పంకిస్తూ నవ్వుకుంటూ దగ్గరికి వెళ్ళాడు. ఇవిగోనమ్మా మందులు. బాబ్జీ బజార్లో కనిపించి తను ఆలస్యంగా వస్తానని ఈ డబ్బు తీసుకుని వెళ్ళి మీకేమని చెప్పాడమ్మా. మందులు కూడా ఈ డబ్బుతోనే కొనుక్కుని వచ్చానమ్మా. నా దగ్గరున్న డబ్బులు అలాగే ఉన్నాయి. కావాలంటే చూడమ్మా. తన జేబులోంచి డబ్బు తీసి చూపించాడు. యశోదమ్మ రేణు శ్రోతలై వింటూ చూస్తూ ఉండడంతో 500 లెక్కపెట్టి యశోదమ్మకిచ్చి మందులు రేణుకిచ్చి సెలవు తీసుకుని వీధిలో పడ్డాడు రమేష్. ఎందుకనో రమేష్ మనసు వికలమైపోయింది. ద్రవ్యోల్బణం మనిషిని ఎన్ని బాధలకి గురిచేస్తుందో అర్థం చేసుకుని బాధపడ్డాడు. రూమ్కి వెళ్లాలనిపించలేదు. కొంత దూరం నడిచేసరికి సినిమా హాల్ వచ్చింది. అప్పుడే సినిమా వదిలినట్లున్నారు. జనం విపరీతంగా రోడ్డుని ఫుట్పాత్ని ఆక్రమించుకుని నడుస్తున్నారు. అంతమంది జనంలోనూ విజయను గుర్తుపట్టగలిగాడు రమేష్. సినిమాకి వచ్చినట్లుంది. వారానికి ఒకరోజు హాస్టల్ వార్డెన్ పర్మిషన్తోనే సినిమాకొస్తారు. విజయ. రమేష్ పిలుపు విని ఆగిపోయిన విజయ అతను తన వైపుకు రావడం చూసి శేషగిరి అన్న మాటలు గుర్తుకొచ్చాయి. తన నుంచి రమేష్కేమీ అపాయం జరగకూడదు అనుకుంటూనే గబగబా నీరజ్తో పాటు రిక్షా ఎక్కేసింది. నిర్జీవుడైపోయాడు రమేష్. తను కనిపిస్తే చాలు చిరునవ్వుతో మాట్లాడే విజయ ఎందుకలా వెళ్ళిపోయింది చూసుకోడా. తను కావాలని చేసినట్లుంది. కావాలని మాత్రం అలా చేయదు. పక్కన రూమ్మేట్స్ ఉన్నారనా? ఉన్నప్పుడు కూడా తనతో మాట్లాడింది. వారికి పరిచయం చేసింది మా ఊరి అబ్బాయి అని. ఇప్పుడెందుకు భయం? కాదు, ఏదో కారణం ఉంది. లేకపోతే ఇలా చేయదు. ఇప్పుడు రూమ్కి వెళితే భుజంగరావు గారు అడిగే ప్రశ్నలకి తను జవాబు చెప్పలేడు. అందరూ నిద్రపోయిన తర్వాత వెళితే తనను ఎవరో చూడరు అనుకుని సినిమా హాలుకి వెళ్ళాడు టికెట్ తీసుకుని. మొదటి ఆటకున్నంత జనం లేరు. కుర్చీలు ఎక్కువగా నిండలేదు. సినిమా మొదలైంది. అదొక ప్రేమ కథ. యువతీ యువకుల ప్రేమకు పెద్దలు అడ్డు నిలుస్తారు. అవరోధాలన్నీ తొలగించుకుని చివరికి తమ ప్రేమను సఫలం చేసుకుంటారు. ఇది ఆ చిత్ర కథ. కథలో కొత్తదనం లేకపోయినా ప్రేమికులు కలుసుకున్న తీరు రమేష్ని ఎంతో ఆకట్టుకుంది. బయటకొచ్చేసరికి విపరీతమైన వర్షం. ఆ సాయంత్రం నుంచి మబ్బు బాగా పట్టి గంట గడిచే కొలది వాతావరణంలో చల్లదనం ప్రవేశించింది. ఎప్పుడు పడితే అప్పుడు వర్షాలు పడ్డం అలవాటైపోయింది. అది ప్రకృతిలోని లోపం. అప్పటికే రిక్షాల్లో సర్దుకుని చాలామంది వెళ్ళిపోయారు. ఉన్న 1-2 రిక్షావాలాలు ముడుచుకుని మరీ పడుకుని ఉండడంతో రానున్నారు. తల తడవకుండా జేబురుమాలు తీసి తలకి కట్టుకున్నాడు. ప్యాంటుని మడిచి పైకి కట్టాడు. నడుస్తుంటే నీళ్లు చెందకుండా. గాలికి వీధిలైట్లు ఆఫ్ అయ్యాయి. చీకటి. దూరంగా కారు హెడ్లైట్స్ కనిపించేసరికి ఏమైనా సరే లిఫ్ట్ అడగాలని పేమెంట్ దిగి చెయ్యి ఊపసాగాడు. దగ్గరకొచ్చిన తర్వాత అది టాక్సీగా గుర్తించాడు. టాక్సీ కూడా ఆగింది. డ్రైవర్ దిగి డోరు తెరచి పట్టుకుంటే చొప్పున లోపల సీటు మీద కూర్చున్నాడు. ఆయన అప్పటికే తడిసిపోయాడు రమేష్. డోర్ మూసిన డ్రైవర్ తన సీట్లో కూర్చుని కారుని స్టార్ట్ చేశాడు. అతను నిండా రెయిన్ కోటు తలకి హ్యాటు పెట్టుకోవడం వలన తడవలేదు. అతని ముందు జాగ్రత్తకి సంతోషించాడు. తను ఎక్కడికి వెళ్లేది అడ్రస్ చెప్పాడు. అతని చేతిలోని స్టీరింగ్ని వేళ్లతో గట్టిగా పట్టుకున్నాడు. వర్షం కురుస్తుందనుకోలేదు. నువ్వే మెరుగు. అన్ని విధాలా తడవకుండా ఉన్నావు. చలికి వణికిపోతూ అన్నాడు రమేష్. అప్పటికీ అతను మాట్లాడలేదు. అసలు రమేష్ చెప్పిందేవి వింటున్నట్లు లేదు. ఉండుండి మాత్రం స్పీడు పెంచుతున్నాడు. సైడు మిర్రర్లోంచి రమేష్ని చూస్తూనే ఉన్నాడు డ్రైవర్. తను కనిపించకుండా మిర్రర్ని పక్కకు తిప్పి పెట్టాడు డ్రైవర్. ఇల్లు రావడంతో టాక్సీ ఆగింది. డ్రైవర్ దిగి రమేష్ కూర్చున్న వైపుకొచ్చి డోరు తెరచి పట్టుకుని అతను దిగిన తర్వాత డోరు మూస్తుంటే చూశాడు రమేష్ అతని చేతిని. కుడి చేతి మీద అంగుళం లోతు నుంచి చీరుకుపోయి తగ్గిపోయిన గాయాల తాలూకా మచ్చలను చూసి ఆశ్చర్యపోయాడు. ఆ చేతి మీద గాయాలకి తనే మందు రాసి రోజు కట్టుకట్టేవాడు. అంటే అంటే ఆ రోజున బాబ్జీ బట్టల నుంచి పెట్రోల్ వాసన వేస్తోందని అడిగాడు తను. కాలేజీ నుంచి ఇంటికి రాకుండా చేస్తున్న నిర్వాకం మీద తనేం మాట్లాడించినా జవాబు ఇవ్వంది ఇందుకేనన్నమాట.
ఆ చీకట్లో మీటర్ రీడింగ్ కనిపించకపోవడంతో డాష్ బోర్డులో నుంచి అగ్గిపెట్టి తీసి వెలిగించిన పొల్ల వెలుతుల్లో చూపించాడు రమేష్కి. అప్పుడు చూడాలని ప్రయత్నించిన రమేష్కి వీలు కాలేదు. హ్యాట్ని కిందకి లాగి నల్ల కళ్ళజోడికి అంటుకుపోయేలా ఉంచడంతో రమేష్కి కోపం వచ్చింది. ఇలా కాదనిపించింది. 100 రూపాయల నోటు జేబులోంచి తీసిచ్చాడు. నో చేంజ్, బొంగురు గొంతుతో సమాధానమిచ్చాడు. ఈ ఇంటిని చూసావు, ఈ ఇల్లు లాయర్ భుజంగరావు గారి ఇల్లు. నేను వారి మేడ మీద చిన్న రూమ్లో ఉండి చదువుకుంటున్న స్టూడెంట్ రమేష్ని. రేపు ఉదయం నీ బాడుగా పోను మిగతా చిల్లర తెచ్చివు. ఆలస్యమైనా పర్వాలేదు, రేపే ఇవ్వనక్కర్లేదు, నీకు వీలున్నప్పుడే ఇవ్వచ్చు. అసలు ఇస్తానన్న నమ్మకం ఏమిటి? అదే బొంగురు కంఠంతో అడిగాడు డ్రైవర్. నాకు మనుషుల మీద ఎంతో నమ్మకం, అందులో నీలాంటి వాడి మీద మరీ ఎక్కువ. ఉలిక్కి పడ్డాడు. ఎందుకంటావా? జోరున వర్షంలో కూడా దారి కనిపించని చెమ్మ చీకట్లో కూడా నువ్వు ట్యాక్సీ తోలుతున్నావంటే డబ్బు నీకెంత అవసరమో. అవసరం ఉన్నవాడు కష్టపడతాడు గాని ఇతరుల డబ్బుకెప్పుడూ ఆశపడ్డు. నీతో మాట్లాడుతూ నేను పూర్తిగా తడిసిపోయాను, వస్తాను. జవాబుకైనా ఎదురు చూడకుండా నెమ్మదిగా వీధి గేటు తెరుచుకుని లోపలికి వెళ్ళిపోయాడు రమేష్. 2 కన్నీటి బిందువులు నల్ల కళ్ళజోళ్ళ నుంచి చెంపల మీదుగా కారి రెయిన్కోటు మీద నిలిచిన వర్షం నీటితో కలిసిపోయాయి. అతి కష్టం మీద 100 రూపాయల నోట్ని జేబులో ఉంచుకుని తిరిగి ట్యాక్సీ ఎక్కి స్టార్ట్ చేశాడు. బాబ్జీ ఇంటికొచ్చేసరికి యశోదమ్మ మెలకుగానే ఉంది. ఇప్పటివరకు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు బాబ్జీ అని అడిగింది యశోదమ్మ వేళకి రాని కొడుకుని కోపంగా చూస్తూ. స్నేహితుని రూమ్లో ఉండి చదువుకుంటున్నానమ్మా. ఇక నుంచి ఆ చదివేదో ఇంటి వద్దనే చదువుకో. ఉదయం అనగా చెబితే మందుల సంగతి మర్చిపోయావు, ఎలాగనుకున్నావు? మనకివ్వవలసిన బాకీదారుని కోసం 4 సార్లు వెళ్ళానమ్మా. 4 సార్లు ఇంట్లోనే ఉండి లేడనిపించాడు. డబ్బు ఇవ్వకుండా ఉండాలని రూమ్మేట్ దగ్గర నోట్స్ తీసుకున్నాను. అతనికి ఇవ్వాలని వెళ్ళిపోయాను. మరి రమేష్కి ఇచ్చి పంపిన డబ్బు ఎక్కడిది? రమేష్కి నేను డబ్బిచ్చి పంపానా? నువ్వేనని చెప్పాడు. ఆ డబ్బుతోనే మందులు కొనుక్కునొచ్చాడు రేణుకి. కొడుకు ఆశ్చర్యంలో నుంచి తేరుకోకపోవడంతో చూసి మరలా అంది యశోదమ్మ. ఆ డబ్బు నువ్వివ్వలేదా? లేదమ్మా, మనం ఇబ్బంది పడ్డం చూసి భరించలేక తనిచ్చి నేనిచ్చానని నీతో అబద్ధం చెప్పాడమ్మా. అలాగైతేనే నువ్వు తీసుకుంటావని చెప్పాడమ్మా. వాడు ప్రతి చిన్న విషయాన్ని ఇట్టే పసిగట్టగల మేధావి, అందుకే అలా చేసుంటాడు. బాబ్జీ అంతో నేను అంతేనని అంటుండేది ఇందుకేనన్నమాట. దేవుడనేవాడు ఎక్కడో లేడు, గుడిలోనూ లేడు, రాళ్ల ప్రతిమల్లోనూ లేడు. దేవుడనేవాడు అసలుంటే ఎవరో కాదు, రమేష్. నా ఆయుష్ కూడా పోసుకుని నిండు నూరేళ్లు బ్రతకమని చెప్పాలి. యశోదమ్మ కంఠం రుద్ధమైంది. నాకు మనుషుల మీద ఎంతో నమ్మకం ఉంది, అందులో నీలాంటి వాడి మీద మరీ ఎక్కువ అన్న రమేష్ మాటలు పదే పదే గుర్తొచ్చాయి బాబ్జీకి. తండ్రి వదిలి వెళ్లిన అంతో ఇంతో అంతా ఖర్చైపోయింది. తన చదువు సాగడానికి, చెల్లాయి మందుల కోసం రాత్రుళ్ళు తను టాక్సీని అద్దెకి తీసుకుని నడుపుతున్నాడు. ఆ సంగతి రమేష్కి మాత్రమే తెలుసు. కాని ఇంకా ఆపై ఆలోచించలేకపోయాడు బాబ్జీ బాధతో. రాత్రి వర్షంలో తడవడం వల్ల గాని, ఆలస్యంగా నిద్రపోవడంతో గాని త్వరగా నిద్ర నుంచి లేవలేకపోయాడు రమేష్. అలారం మాత్రం తన పని తాను చేయాలన్నట్టు 5 గంటలకంతా మేలుకొల్పింది ఎప్పట్లాగే. మరిక మోగకుండా అలారం నెత్తిన ఒక్క దెబ్బ వేసి తిరిగి దుప్పటి ముసుగు పెట్టాడు. ఆ నిద్ర మరలా 8 గంటలకి మెలకు తెప్పించింది. అదైనా రంగొచ్చి అప్పటికి 3 సార్లు తలుపు నెమ్మదిగా తట్టి వెళ్ళిపోయింది. ఈసారి వచ్చినప్పుడు గట్టిగానే తట్టింది విసుగు పుట్టి, పదే పదే రాలేక. ఇంకా లేవక తప్పలేదు రమేష్కి. లేస్తూనే తుమ్మడం మొదలుపెట్టాడు. తలుపు తెరవకపోతే ఆ పేటంతా వినబడేటట్టుగా బాధేస్తుందని లేచి వెళ్లి తలుపులు తెరిచాడు. అదేటి బాబు ఇంత ఆలస్యం? మీరు లేవలేదని ఎందుకో చూసి రమ్మనమని చిన్నమ్మాయి గారు నా ప్రాణం తీసేశారనుకోండి, ఏటైంది అని అడిగింది రంగి. జలుబు చేసింది, తెలుసుకున్నావుగా సమాచారం, ఇంక వెళ్ళు. తలుపులు ముయ్యబోయాడు. మిమ్మల్ని అయ్యగారు పిలుచుకురమ్మన్నారు. ఇప్పుడు మీకోసం ఆయన టిఫిన్ తీసుకోకుండా కూర్చునున్నారు. నా కోసం తను తినకుండా కూర్చోవడం దేనికి? అభిమానం బాబు, మీరంటే వాళ్ళ మనల్ని అభిమానం. చిన్నమ్మగారైతే సరే మీకోసమే కాచుకుని మరీ కూర్చుంటారు. అల్లుళ్ళొచ్చారుగా, వారందరికీ మిమ్మల్ని పరిచయం చేయాలని అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. నిర్ఘాంతపోయాడు రమేష్. జవాబు ఇవ్వాలనుకునేసరికి రంగి వెళ్ళిపోయింది. ఎవరి బారి నుంచైనా తప్పించుకోవచ్చు గాని భుజంగరావు గారి బారి నుంచి తప్పించుకోవడం తనకి సాధ్యం కాదు. ఏంటి ఉద్దేశం? ఆలోచించుకుంటూ కిటికీ తలుపులు తెరిచాడు. పక్కపక్క నవ్వులు వినిపించేసరికి ఎదురు కిటికీ వైపుకి చూసి ఉలిక్కి పడ్డాడు. అమృతకి చెరోవైపున ఎద్దరేసి వెనకొకళ్ళు నిలబడి నవ్వుతుంటే కోపం వచ్చింది. వారితో పాటు అమృత కూడా నవ్వడంతో విసురుగా కిటికీ తలుపులు వేసేశాడు. ఇంకెప్పుడు కిటికీ తలుపులు తెరవకూడదనుకున్నాడు.
తను మర్చిపోయి తీస్తానేమోనని చాక్ పీస్ తీసుకొచ్చి తలుపు మీద రాశాడు. ఎప్పుడూ ఈ తలుపులు తెరవకూడదు అని. మొత్తం తలుపు నిండేటంతగా రాసిగాని బాత్రూంలోకి వెళ్లలేదు రమేష్. డ్రెస్ అయి నెమ్మదిగా మేడమెట్ల మీదకొచ్చి తొంగి చూశాడు. అక్కడ ఎవరూ లేరనుకుని తిరిగొచ్చి రూమ్కి తాళం వేసి బూట్లు చప్పుడు కాకుండా మెట్లన్నీ దిగేసి ఇంకొక 4 అడుగుల్లో గేటు దాటి వెళ్ళిపోవచ్చు అనుకుని అడుగు తీసి అడుగు వేస్తూ ఉండేసరికి భుజంగరావు అక్కడికి రానే వచ్చాడు, చిరునవ్వు చిందిస్తూ. ఎంతసేపటి నుంచి నీకోసం ఎదురుచూసేది? ఇప్పటికి తీరుబడైందన్నమాట. రావయ్యా రా అనేసరికి రమేష్ పై ప్రాణం పైనే పోయింది. ఇంకా తప్పదు అనుకుంటూ ఉసూరుమంటూ భుజంగరావు వెనకనే లోపలికి వెళ్ళాడు. అక్కడ ఇంకా 5 పురుషులు కూర్చునున్నారు. వారందరూ మంచి డ్రెస్సుల్లోనే ఉన్నారు. ఈరోజు మెయిల్లో మా అమ్మాయిలు అల్లుళ్ళు వస్తున్నారని చెప్పిన సంగతి అప్పుడు గుర్తుకొచ్చింది. అమృతతో ఉన్న అమ్మాయిలు భుజంగరావు గారి సంతానమై ఉంటుంది. అంటే 6 అమ్మాయిలా? కుటుంబ నియంత్రణ పాటించలేదనుకుంటాను లాయర్ గారు అనుకున్నాడు రమేష్. ఇతను డాక్టర్ చంద్రశేఖర్. నమస్తే. ఇతను ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్, పేరు అనిల్ కుమార్. నమస్తే. ఇతను ఆంధ్ర యూనివర్సిటీ రీడర్, పేరు సీతాపతి. నమస్తే. ఇతను క్రిమినల్ లాయర్ సదానందరావు. నమస్తే. ఇతను జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ జనార్దన్ రావు. నమస్తే. జోడించిన చేతులు అందరి పరిచయాలు పూర్తయ్యే వరకు అలాగే ఉంచాడు రమేష్. ఇతను ఎవరని కదూ మీ సందేహం? మేడ మీద రూంలో ఉంటూ ఎంఏ ఫైనల్స్ పూర్తి చేయబోతున్నాడు. మీరెంత బుద్ధిమంతులో ఇతను అంతే. రమేష్ వయసుకి చిన్నవాడైనా నాకెంతో ఇష్టమైనవాడు, బుద్ధిమంతుడు. అదే లేకపోతే ఇంతకాలం ఆ రూంలో ఉండగలిగేవాడు కాదు అని లోపలికి చూసి టిఫిన్ కాఫీలు పంపించమని చెప్పాడు భుజంగరావు. నాకిప్పుడేమీ వద్దండి, బాగా జలుబు చేసింది. మరి చెప్పమే, చెట్టంత డాక్టర్లని ఎదురుగా పెట్టుకుని జలుబంటామేమిటయ్యా? జ్వరమేమన్నా ఉందేమో చూసి మందులు ఇవ్వయ్యా చంద్రశేఖర్ అన్నాడు భుజంగరావు. చంద్రశేఖరం లేచొచ్చి రమేష్ ఎడం చెయ్యి నాడి పట్టుకుని చూసేశాడు. కింద కనురెప్పలాగి చూశాడు. లోపలికి వెళ్లి 2 టాబ్లెట్స్ తెచ్చి మంచినీళ్లతోనే వేసుకోమన్నాడు. ఈ టాబ్లెట్స్ వేసుకోకపోతే బ్రతికుండగానే తన ప్రాణం తీసేస్తారు భుజంగరావు గారు. టాబ్లెట్స్ వేసుకుని టిఫిన్ తిని కాఫీ తాగి అందరి దగ్గర సెలవు తీసుకుని బ్రతుకుజీవుడా అనుకుంటూ బయటకొచ్చి పడ్డాడు రమేష్. తల చాలా భారంగా ఉన్నప్పటికీ క్లాసుకు వెళ్ళాడు. క్లాసులో పదే పదే తుమ్మడంతో విసుగు చెందిన ప్రొఫెసర్ ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోమని చెప్పి పంపేశాడు బయటికి. నిన్న బాగానే ఉన్నాడు రమేష్, ఇంతలో ఏమైంది అనుకుంది విజయ. ఆ రాత్రి సినిమా హాల్ దగ్గర పిలిచినా అన్నయ్యకి భయపడి పలకకుండా వచ్చి రిక్షా ఎక్కింది. ఏమనుకున్నాడో ఏమో. ప్రొఫెసర్ ఎవరిని అలా బయటికి వెళ్లమనరు. అసలు క్లాసుకి హాజరయ్యే సంఖ్య చాలా తక్కువ. దేనికో దానికి వంక పెట్టుకుని వెళ్లాలని యత్నం చేసే స్టూడెంట్స్ని కోపడి కూర్చోబెట్టేవారు. అలాంటి ప్రొఫెసర్ రమేష్ని వెళ్లమన్నారంటే అతని మీదున్న గౌరవం కొద్దీను. తన వైపు చూడనే లేదు. తన మీద కోపం వచ్చిందేమో, రాత్రి పలకరించినా పలకలేదని. విజయ్ మనసు పరిపరి విధాల పోయింది. లెసన్ వినలేకపోయింది. రమేష్ని చూడాలన్న ఆరాటం కలిగింది. ఎక్కడున్నాడని వెళుతుంది తను. అసలు అతను ఎక్కడున్నాడో కూడా ఎప్పుడూ అడిగి తెలుసుకోలేదు. హాస్టల్ నుంచి ఖాళీ చేశాడని మాత్రమే తెలుసు. రమేష్ వెళ్ళిపోయాడని బాధగా ఉందా అడిగింది నీరజ. అవునని అనలేదు, కాదని ఖండించలేదు. విజయ మనోభావాన్ని అర్థం చేసుకున్న నీరజ నవ్వుకుంది. బెల్ల వినిపించడంతో ప్రొఫెసర్ వెళ్ళిపోయాడు. తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ ఒక్కొక్క స్టూడెంటు బయటకొచ్చి కొంతమంది క్యాంటీన్ వైపుకి, మరికొంతమంది లాన్ వైపు, మరికొంతమంది హాస్టల్ వైపుకి వెళ్లారు. మిగిలింది విజయ్ ఒక్కతే. హాస్టల్కి వెళ్ళిన దగ్గర నుంచి నీరజ ఉమా వాళ్ల అల్లరి భరించలేను. ఎక్కడైనా కొంతసేపు గడిపితే బాగుంటుంది అనుకుంటూ గార్డెన్ వైపుకి నడిచి వెళ్ళింది. చాలా దూరం ఉన్నా అలుపు రాలేదు. ఒక్కసారి గార్డెన్కి వచ్చినప్పుడు తను రమేష్ కూర్చున్న చోట్లోనే కూర్చోవాలనుకుంది. కానీ అక్కడెవరో పడుకునున్నారు. ముఖం మీద జేబురుమాలు కప్పుకొని ముడుచుకుని వెనుతిరిగి పడుకుని ఉండడంలో ఎవరైంది గుర్తించలేకపోయింది. కొంచెం దూరంలో ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చుని రమేష్ వస్తాడేమోనని వచ్చేవారిని చూస్తూ ఉండిపోయింది. అలా ఎంతసేపుందో విజయ్కే తెలీదు. దగ్గు, ఆ తర్వాత తుమ్ములు వినిపించి ఉలిక్కిపడి ఆ వైపుకు చూసింది. ఆమె కళ్ళు విప్పారాయి. నిజమా అబద్ధమా అన్నంత తీవ్రంగా చూస్తూ ఉండిపోయాయి. మరలా లేచి నిలబడి ఆ వైపుకి చూసింది. నిజమే అని నిర్ధారణ చేసుకుని అటు వెళ్ళింది. నెమ్మదిగా మోకాళ్ళ మీద ఆనుకుని కూర్చుంది. రమేష్, ఏంటిక్కడ మీరు అని అడిగింది. ఓ మీరా, మీరెందుకొచ్చారిక్కడికి? ఇది పబ్లిక్ గార్డెన్, మీరెందుకొచ్చారో నేను అందుకే వచ్చాను. అసలే జలుబు చేసింది, ఇంకా చలిగాలిలో ఎందుకు? మీ రూమ్కి పదండి అంది. నా రూమ్కా? అమ్మో, ఆ చూపుల బాధ నేను భరించలేను. నీడలా వెంటాడే ఆ లాయర్ గారి నుంచి తప్పించుకోవడం నాకు సాధ్యం కాకనే ఇక్కడికొచ్చి పడుకున్నాను. ఎవరా లాయర్?
చెప్పినా మీకు అర్థం కాదులేండి. విజయ, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. శేషగిరి చూస్తే మీకు ప్రమాదం, నాకు అవమానం. విజయ్ ఏం మాట్లాడలేదు. రమేష్ చెప్పింది నిజమే. ముఖం వాడిపోయి, కళ్ళు ఎర్రవారి, జుట్టంతా చంద్రవంద్రయ్యి, ఎక్కడికో చూస్తున్న చూపులను వదిలి వెళ్లాలనిపించలేదు విజయ్కి. మీరు వెళ్ళకపోతే నేనే వెళతాను అంటూ అడుగు తీసి అడుగు వేశాడో లేదో తూలి పడబోయి నిలదొక్కునే లోపల చొప్పున విజయ రమేష్ని పట్టుకుంది. అతని శరీరం వేడిగా తగిలేసరికి ఉలిక్కిపడింది. బాధతో ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. రమేష్ని వదలకూడదు, అన్నయ్య తిట్టినా సరే. విజయ్ చేతులను ఆసరా చేసుకుని అతి బలవంతం మీద 2 అడుగులు వేయగలిగాడు గాని ఇక వేయలేకపోయాడు రమేష్. అతన్ని అలాగే కింద కూర్చోబెట్టి బయటకు వెళ్లి టాక్సీని పిలిచింది. కొన్ని ఆగకుండా వెళ్ళిపోయాయి. మరికొన్నింట్లో ప్రయాణికులున్నారు. చీకటి ఆవరించుకుంటుండగా లైట్లు వెలిగాయి. అరగంట నిలబడి ఆపితే అప్పటికొక టాక్సీ ఆగింది. అది కూడా ముందుకు వెళ్ళిందే తిరిగి వెనక్కొచ్చింది. మీరు కొంచెం సహాయం చేయాలి. అతను నడవలేని స్థితిలో ఉన్నాడు. అతన్ని ట్యాక్సీలోకి తీసుకురావాలంటే మీ సహాయం తప్పదు అంది విజయ వినయంగా. తల మీదనున్న హ్యాట్ని కిందకి లాగి నల్ల కాళ్ల జోడిని సవరించుకుని విజయ వెనకనే లోపలికొచ్చాడు బాబ్జీ. అంతసేపుంటే తనని ఎవరైనా గుర్తుపడతారని ఆగాడు. విజయ అభ్యర్థన ఎంతో సంస్కారయుతంగా ఉండడం వలన కాదనలేకపోయాడు. తీరా దగ్గరకొచ్చి చూస్తే రమేష్. అతనలా ఉండడం బాబ్జీ ఇంతవరకు చూడలేదు. ఎందుకిలా అయింది అనుకుంటూనే అమాంతంగా వంగి 2 చేతులతోనూ ఎత్తి తీసుకువెళ్లి టాక్సీ వెనక సీట్లో పడుకోబెట్టి డోర్ మూసి తిరిగొచ్చి విజయ్ కూర్చునేందుకు ముందు డోరు తెరిచి పట్టుకున్నాడు. విజయ్ కూర్చున్న తర్వాత డోర్ మూసి తనొచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చుని స్టార్ట్ చేశాడు. కొంత దూరం స్పీడ్గా వెళ్లి అంతలో ఏదో గుర్తుకొచ్చిన వాడికి మళ్ళీ స్లో చేసి విజయ్ని చూసి ఆగాడు. ఏ హాస్పిటల్కి తీసుకువెళ్ళమంటారు? నాకంత పరిచయం లేదు, వాటి అవసరమూ రాలేదు ఇంతవరకును. మంచి హాస్పిటల్ ఏదైతే దానికి తీసుకువెళ్ళండి. రేణుకి వైద్యం చేసిన డాక్టర్ మూర్తి డిస్పెన్సరీకి తీసుకువెళ్లాడు బాబ్జీ. పరీక్షలు పూర్తయిన తర్వాత ఇంజెక్షన్ చేసి రూంలో బెడ్ మీద పడుకోబెట్టి కావలసిన మందులు రాసిచ్చాడు తీసుకురమ్మనమని. బాబ్జీ బయటకు వెళ్లాడు మందులు తెచ్చేందుకు. తను ఇవ్వలేదని బాధపడింది విజయ. సంస్కారం అనేది చేసే వృత్తిని బట్టి కాదు, అతన్ని ఎంత మంచి మనసో అర్థం చేసుకుంది. ఈ రాత్రికి ఎవరైనా ఉండవలసి వస్తుంది అన్నాడు డాక్టర్ బాబ్జీ తెచ్చిన మందులను పరిశీలిస్తూ. విజయ్ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు బాబ్జీ. తల వంచుకుంది విజయ. ఏం చెప్పాలో అర్థం కాలేదు. తనుంటే రాత్రి హాస్టల్కి రాలేదని వార్డెన్ అడిగితే, శేషగిరి అన్నయ్య ఫోన్ చేస్తే, రమేష్ అంటే అన్నయ్యకి కోపం. ఆ కోపంతో రమేష్ని ఏమైనా చేస్తే తను భరించగలదా? నాకు ఇంటి వద్ద రోగిష్టి చెల్లెలుంది. అనుక్షణం ఆమెకి కాపలా ఉండాలి. అమ్మొక్కతే కాబట్టి ఆమెకి సహాయంగా నేను ఉండాలి. ఇంతవరకు ఇంటికి వెళ్లలేదు. నా కోసం ఎదురుచూస్తూ ఉంటారు. దయచేసి ఈ ఒక్కరోజు మీరుంటే ఆ తర్వాత అన్ని విషయాలు నేను చూసుకుంటాను ప్లీజ్. అతని కంఠంలోని ఆప్యాయతకి కాదనలేకపోయింది విజయ. ఏమైతే అయిందని తనే ఉండడానికి నిశ్చయించుకుంది. సరే అంది విజయ. మీకు ఈ రాత్రికి భోజనం మా ఇంటి నుంచి తీసుకొస్తాను. మీరు మరో ప్రయత్నం చేయకండి. మీకెందుకండి శ్రమ వారించబోయింది విజయ. రమేష్కి మీరేమవుతారు? వెళ్లబోయినవాడల్లా ఆగి అడిగాడు బాబ్జీ. అతను నేను ఒక గ్రామంలోని వాళ్ళం. రమేష్ అంటే మా నాన్నగారికి ఎనలేని అభిమానం. ఇద్దరం పోస్టు గ్రాడ్యుయేట్స్, ఒకే క్లాస్ వాళ్ళం. కలుసుకున్నప్పుడు మాత్రం మాట్లాడుకుంటాం. అంతకు మించి ఎక్కువ పరిచయం లేదు. శేషగిరి కదూ మీ అన్నయ్య? అవును. మీకెలా తెలుసు? ఎరుగుదును. ఎలా ఎరుగుదురు అని అడగాలనుకుంది గాని అడగలేకపోయింది. మీ ట్యాక్సీ ఛార్జీ తీసుకోండి. పుస్తకం పేజీల మధ్య నుంచి 20 రూపాయల కాగితం తీసి ఇవ్వబోయింది విజయ. రమేష్ మీకెంతో నాకు అంతే, ఆ డబ్బు మీ దగ్గరే ఉంచండి అని బయటికి వెళ్ళిపోయాడు బాబ్జీ.